వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి. మా నాన్న మేము ఇంట్లో ఉంటే మా అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చి అక్కడ ఆ వినాయకుడు బాగున్నాడు, ఇక్కడ ఈ వినాయకుడు బాగున్నాడు అని చెప్తే సరే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్తే మీ అందరినీ మేము ఎక్కడ తీసుకెళ్తాము అంటే సరే వద్దులేండి అని మా చెల్లి అక్క మనమే వెళ్దాం పదా అంటే సరే అని ఆటో మాట్లాడేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి వినాయకుడిని చూడడానికి స్టార్ట్ అయిపోయాము. సో మాతో పాటు మీరు కూడా స్టార్ట్ అయిపోండి. మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు. సో హైవే నుంచి లోపలికి వెళ్ళాలి, అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ టౌన్కి వెళ్ళాలన్నమాట. సో రాయదుర్గంలో ఉన్న వినాయకుడిని చూడడానికి మేమైతే ఆటో మాట్లాడేసుకున్నాము. ఎంత కార్లో, ఎంత ఫ్లైట్లో, ఎంత బస్సులో తిరిగితే ఈ ఆనందం వస్తుందా అండి? ఆటోలో వెనకాల కూర్చొని అబ్బా ఆ అందాలు, పల్లెటూరి అందాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ నిజంగా ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. మీకు కూడా ఇలా ఆటోలో వెనకాల కూర్చొని ప్రకృతి ఆనందాలు చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమేనా? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. పల్లెటూరుకి వచ్చినప్పుడే ఇలా మనం ఎంజాయ్ చేస్తాము. ఈసారి మా అమ్మమ్మని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాము. సో తను కూడా చూస్తుంది అని. హైవే నుంచి మా ఊరికి 1 కిలోమీటర్ లోపల వెళ్ళాలి. సో ఇప్పుడు మన హైవే ఎక్కేసాము. సో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్స్ రాయదుర్గము. సో రాయదుర్గంలో వినాయకుడిని చూడడానికి మనం స్టార్ట్ అవుతున్నాం కదా. సో అక్కడ ఏ వినాయకులు ఎలాగ అలంకరణ చేశారనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లల కేకలతో ఆటో మాత్రం దద్దరెళ్ళిపోతుంది. మేము ఆటో అన్నతో పాసిబుల్ అయినవి ఆటోలో చూపించండి, మిగతావి మేము వాక్ చేస్తాము అని చెప్పాము. సో ఇక్కడే ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇచ్చేసాడు. సో ఆటోలోనే మేము అలా వెళ్తూ చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా అవుతూ ఉన్నాయి. నిమజ్జనాల్లో ఆ డ్యాన్సులు వేరే లెవెల్ కదా. మనం రాయదుర్గం ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ వినాయకుల్లో నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది కొన్ని డేస్కే నిమజ్జనాలు చేసేస్తారు కదా. సో అంతలోపే మేము చూసి రావాలని స్టార్ట్ అయ్యాము. నైట్ అయిపోయింది. సో మెల్లమెల్లగా లైట్స్ అన్నీ ఆన్ అవుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. రాయదుర్గం మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ వినాయకుడు చాలా బాగుంటాడు. ప్రతి ఇయర్ డిఫరెంట్గా పెడతారు. హిందూ మహాగణపతి అట్లా వెరైటీగా. సో మనం వచ్చే టైంకి అక్కడ క్లోజ్ చేసి ఉన్నారు ప్రస్తుతానికి. తర్వాత మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మేబీ ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాము. బట్ ఆటో ఆయనకి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అని చెప్పి దిగి కొద్ది లోపల వెళ్ళి చూసాము. సో ఇంకా అప్పుడే అలంకరణ స్టార్ట్ అవుతూ ఉంది. సో అందుకు మేము వేరే చోటుకి వెళ్దాము అని స్టార్ట్ అయిపోయాము. ఆటో పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఎందుకంటే నిమజ్జనం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆటో స్టాప్ చేస్తే చాలు పోలీసులు వచ్చేస్తున్నారు. సో అందుకు మా చెల్లి ఎక్కువ అంటుంది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న వినాయకుడు రాయదుర్గంకి చాలా పెద్ద వినాయకుడు. ఎవ్రీ ఇయర్ లైట్స్తో బాగా డెకరేట్ చేస్తారు ఈ వినాయకుడిని. ఇక్కడ నిమజ్జనాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ చూడండి వెళ్తుంది వినాయకుడు, ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇదే గంగంబావి వినాయకుడు. ఈ వినాయకుడే చాలా పెద్ద వినాయకుడు అన్నమాట ఈ రాయదుర్గంకి. ఆటోలో చూడడానికి అవ్వడం లేదు అని ఆటోని ఒక సైడ్కి స్టాప్ చేసి సో మేము వాక్ చేస్తున్నాం. మెల్లమెల్లగా ఒక్కొక్క వినాయకుడిని చూస్తూ వెళ్తున్నాం అన్నమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు మా అన్న వాళ్ళు పెట్టారు. సో చాలా బాగుంది వినాయకుడు అయితే. సో అలా లేస్తూ వస్తున్నట్లుంది. సో ఇంకో వినాయకుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ బల్లార్ రోడ్లో ఉంటాయి. సో వినాయకుడిని అక్కడ పెట్టారనమాట. చాలా డిఫరెంట్ స్టైల్స్లో వివిధ రూపాల్లో ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. డిన్నర్ సంగతి ఏంటో కానీ ప్రతి వినాయకుడి దగ్గర ప్రసాదం పెడుతుంటే కొంచెం తినుకుంటూ అందరం వస్తూ ఉన్నాము. చెల్లి పిల్లలు అందరం తప్పిపోతారేమో అని వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క వినాయకుడిని చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత వెరైటీగా ఉన్నారో ఏనుగు మీద. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. సో ఇది ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఇది క్యూట్ వినాయకుళ్ళు చూడండి ఎంత క్యూట్గా చేశారో. నిమజ్జనాలు ఒక పక్క అవుతూ ఉంటే ఒక పక్క మేము వినాయకుడిని చూస్తూ వస్తున్నాము. ఈ వినాయకుడు చూడండి శివుడి హ్యాండ్ అండ్ పార్వతి హ్యాండ్ ఉయ్యల. సో దానిలో ఎలా వస్తాయి ఈ ఐడియాస్ అని అర్థం కాదు. సో నిమజ్జనంలో ఎగరాలనిపిస్తుంది. బట్ మేము ఆటోలో స్ట్రక్ అయిపోయి ఉన్నాము.
రిటర్న్ వెళ్తూ కొన్ని వినాయకుళ్ళు అలాగే చూస్తూ వస్తున్నాము. సో నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ రిటర్న్లో గంగమ్మ వినాయకుడిని చూసుకొని అండ్ అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. అక్కడ రిమైనింగ్ ఏమన్నా వినాయకుళ్ళు ఉంటే అలాగే ఆటోలో చూస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని. ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది. పిల్లల్ని క్యారీ చేయడం చాలా కష్టము నైట్ టైము. దట్టు ఆ రష్లో పిల్లల్ని క్యారీ చేయాలి అంటే కష్టం అవుతుంది. ఇక రిటర్న్ వెళ్తూ ఒక వినాయకుడి దగ్గర బొమ్మలు సో ఇట్లా ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగా పెట్టారు. సో అందుకు మా పిల్లలు కూడా చూడాలి అంటే అక్కడ స్టాప్ చేసి సో వినాయకుడిని చూడడానికి దిగామన్నమాట. సో లోపల వినాయకుడు ఎక్కువ వినాయకుడిలాగా గ్రీనరీలో చాలా బాగున్నాడు. సో పిల్లలు కూడా అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ. పిల్లలు ఆ బొమ్మలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అండ్ ఫొటోస్ కొన్ని దిగారు. సో మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. లేట్ నైట్ అయిపోయిందని రిటర్న్లో డీజేలు అన్నీ చూసుకుంటూ మేము వెళ్తున్నాము. సో నిమజ్జనాలన్నీ అప్పటికే స్టార్ట్ అయిపోయాయి కదా. సో అప్పటికి బాగా అందరూ ఎగురుతూ ఉన్నారు. సో ఇక్కడ డీజే చూడండి ఎన్ని లైట్స్ వెలుగుతూ ఉన్నాయో. సో మేము అంతా రిటర్న్లో అవన్నీ చూసుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికే ప్రసాదాలు ఫుల్గా తిన్నాం కాబట్టి సో డిన్నర్తో మాకైతే ప్రాబ్లం లేదు. పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కొక్క వినాయకుడిని చూసుకుంటూ. అండ్ ఆటోలో కూడా బాగా ఎంజాయ్ చేశారు. రిటర్న్లో వినాయకుల్ని చూసుకుంటూ నిమజ్జనాలు చూసుకుంటూ మేము రిటర్న్ వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళు మేము వచ్చినప్పుడే బయటకు వస్తుంది అమ్మమ్మ. సో అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రిటర్న్ ఇంటికి వచ్చి ఊర్లో ఉన్న వినాయకుల్ని చూసుకొని డే ఎండ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.